దేశంలోని అతిపెద్ద ఏకశిల గణనాథుడి విగ్రహం అది. ఆలయమే లేకుండా కేవలం పంట పొలాల మధ్యలో ఉన్న గణపయ్య ఉండే చోటది. 9వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహానికి పెద్ద చరిత్రే ఉంది. ఇంతకీ ఈ విగ్రహం ఎక్కడుంది? ఈ బొజ్జ గణపయ్య చరిత్ర ఏంటో ఈ స్టోరీలో చూసేద్దాం. నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం ఆవంచలో ఈ గణేశుడి విగ్రహం ఉంది. ఈ గణపయ్యకు దేశంలోనే అత్యంత పురాతన ఏకశిలా విగ్రహంగా పేరుంది. ఈ గణేశుడి విగ్రహం 9వ శతాబ్దానికి చెందినదిగా చరిత్రకారులు చెబుతున్నారు. విగ్రహం ఎత్తు 30 అడుగులు కాక వెడల్పు 15 అడుగులు. సుమారు 879 ఏళ్ల క్రిందట అంటే క్రీస్తు శకం 1140లో ఈ విగ్రహాన్ని తైలంపుడు అనే రాజు ఏకశిలపై చెక్కించాడు. ప్రస్తుతం కర్ణాటకలోని గుల్బర్గా జిల్లాగా పిలుస్తున్న ప్రాంతం అప్పట్లో బాదామి రాజ్యంగా ఉండేది. ఈ బాదామి రాజ్యాన్ని విక్రమాదిత్యుడు అనే రాజు పరిపాలించేవాడు. విక్రమాదిత్యుడి రెండో కుమారుడు తైలంపుడు సామంతరాజుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కందూరును రాజధానిగా చేసుకుని తన పాలనను సాగించాడు. ఈ క్రమంలో క్రీస్తు శకం 1113లో రాజధానిని ఆవంచ ప్రాంతానికి మార్చాడు. బాదామి రాజధాని వాతాపిలో 30 అడుగుల మహాగణపతి విగ్రహం ఉండేది. అదే తరహాలో ఆవంచలోనూ ఏకశిలపై విగ్రహాన్ని తైలంపుడు చెక్కించడం ప్రారంభించాడు. విగ్రహం చెక్కుతున్న సమయంలోనే తైలంపుడి తండ్రి విక్రమాదిత్యుడు మృతి చెందాడు. దీంతో వాతాపికి వెళ్లిన తైలంపుడు తిరిగి ఆవంచకు రాలేదు. దీంతో ఈ విగ్రహం అసంపూర్తిగా మిగిలిపోయింది. ఎటువంటి మందిరం లేకుండా వానకు తడుస్తూ ఎండకు ఎండుతూ ప్రస్తుతం పంట పొలాల్లో ఈ విగ్రహం ఉంది. చాలా ఏళ్ల క్రితం ఈ విగ్రహం గురించి తెలుసుకున్న కొందరు చరిత్రకారులు వినాయకుణ్ణి వెలుగులోకి తీసుకువచ్చారు. హైదరాబాద్కు చెందిన కొందరు భక్తులు మందిర నిర్మాణం కోసం ముందుకొచ్చారు. ఐశ్వర్య గణపతిగా నామకరణం చేసి మందిర నిర్మాణ నమూనాలను రూపొందించారు.